గ్రహణం పట్టినప్పటి నుంచి గ్రహణం విడిచే వరకు కూర్చున్న ప్రదేశం నుంచి కదలకుండా స్థిరచిత్తము చేత ఎవరైతే జపము చేస్తారో వాళ్లకు ఆ అనుష్ఠానం వాళ్ళ అధీనంలోకి వచ్చినట్లే లెక్క. జపించిన మంత్రము కానివ్వండి, గురుదేవ మాకు అనుష్ఠాన క్రమం లేదు, మేము కాలభైరవ మంత్రం జపం చేస్తున్నాం, లేదా హనుమాన్ మంత్రం జపం చేస్తున్నాం, లేదా వారాహి మంత్ర జపం చేస్తున్నాం, మీరు మంత్ర జపమే చేయండి. గ్రహణం పట్టినప్పటి నుంచి విడిచే వరకు ఎన్ని మాలలైతే అన్ని మాలలు తిప్పేయండి. ఇదొక పద్ధతి. అయితే గ్రహణం విడుపు స్నానం ఎలా చేయాలంటే, ఏదైతే దర్భపోసల మీద మీరు కూర్చున్నారు కదా, ఆ దర్భపోసలు చేత పట్టుకొని లెక్క పెట్టుకొని 32 చెంబుల నీళ్లు పోసుకోవాలి. 32. ఆ స్నానం చేసే వాటర్లో ఒక చిటికెడు పసుపు, కాసింత పచ్చకర్పూరం వేసి ఆ నీళ్ళతో స్నానం చేయాలి. స్నానం చేసిన